పెళ్ళాడు పడిపోయి రక్తం కారుతుంటే ఎవరు పట్టించుకోకుండా దిక్కులు చూస్తారంటే బాయ్. డాక్టర్ 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 ఏంటి లోపలికి వచ్చేస్తున్నావు? బయట నర్స్ నడపడం తెలీదా? చాలా నొప్పి ఉంది డాక్టర్, కాపాడండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? బ్లడ్ చాలా పోయింది, వెళ్ళి డోనర్ని తెచ్చుకోండి. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. మీరు ఆల్కహాల్లో ఉన్నారండి, బ్లడ్ కుదరదు. వెళ్ళి అర్జెంట్గా బ్లడ్ అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా మేడం? 24 గంటల్లో బ్లడ్ అరేంజ్ చేయాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. అన్నా బ్లడ్ కావాలన్నా. నేను ఇవ్వను. అన్నా బ్లడ్ కావాలన్నా. సారీ బాస్, ఆఫీస్ టైం అవుతుంది. అన్నా బ్లడ్ కావాలన్నా. ఎవర్రా బాబు? ఏమైంది బ్రదర్? చిన్న బాబన్న బ్లడ్ ఇవ్వకపోతే చచ్చిపోతారని చెప్పి ఎవరు పదా. డాక్టర్, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. ఎక్కడ డాక్టర్? అన్నా, మా అబ్బాయిని కాపాడింది మీరే అన్నా. మీ అబ్బాయినా? బుద్ధి బుర్ర ఉందా లేదా నీకు? చిన్నపిల్లడికి కాబట్టి బలిచ్చింది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఈ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి బతికాడు, లేదంటే ఎందుకన్నా నవ్వుతున్నారు? అసలు నువ్వేం చేసావు తెలుసా నీకు? ఈరోజు ఆ అబ్బాయి అలా ఉన్నాడంటే పొజిషన్ కారణం నువ్వే. ఆశ్చర్యపోతున్నావా? నువ్వే తాకుండా ఉండుంటే ఇవాళ నా ప్లేస్లో నువ్వు ఆ అబ్బాయికి బ్లడ్ ఇచ్చేవాడివి. అసలు భారతదేశంలో బ్లడ్ లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా నీకు? రోజుకి 12,000 మంది చనిపోతున్నారు బ్లడ్ లేకుండా. నీలాంటి తాగుబోతులు 16 కోట్ల మంది పైగా ఉన్నారు. ఇలా చూసుకుంటే గుట్కాలని, గంజాయిలని, వ్యసన పొరలు ఎవ్వరూ కూడా బ్లడ్ లేకుండా అయిపోతుంది. ఇంకెలా చూసుకుంటే ఒకడు బ్లడ్ ఇస్తే అమ్మో నాకేమైనా అయిపోద్దామని పోయాం, ఇంకొకడు బ్లడ్ చూసి కళ్ళు తిరుగుతాయి అంటాడు. ఇలా అనుకుంటే బ్లడ్ లేకుండా ఎంతోమంది చనిపోతున్నారా. ఒక్కడే గుర్తుపెట్టుకో, 2760 బ్లడ్ బ్యాంకులు ఉన్న ఈ భారతదేశంలో రోజుకి కనీసం 10 మంది ఇచ్చినా 12,000 మంది బతుకుతారా. 12,000 మంది చనిపోరు, బతుకుతారు. తెలుసుకోండిరా. ఇంతకీ మీరెవరన్నా? నేనా? మెగాస్టార్ అభిమానిని, ఆయన బాటలోనే నడుస్తున్న సామాన్య పౌరుణ్ణి, ఆయన ప్రతి 6 నెలలకు ఒకసారి పెడుతున్న రక్తదాన శిబిరంలో పాల్గొంటున్న యువ సైనికుణ్ణి. ఈరోజు నుంచి తాగడం మానేస్తానన్నా. నర్స్, బ్లడ్ ఎమర్జెన్సీ, బి పాజిటివ్ కావాలి. బ్లడ్ కావాలంటన్నా. నాదే అదే గ్రూప్, నేను ఇస్తానన్నా. మార్పు మొదలైంది నీతోనే. నీ మార్పు వందలాది మంది మార్పు రావాలి. జై చిరంజీవ. జై చిరంజీవ. నువ్విచ్చే రక్తం వేరొకరికి జీవితం, ఒకరి దానం మరొకరికి ప్రాణం. రక్తదానం చేయండి, నిండు జీవితం కాపాడండి.